అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. చూసారా ఇక్కడ రూహి అయితే లేకగానే ఇంకా మా అక్క వాళ్ళ కిచెన్కి వెళ్ళిపోయి మొత్తం అంతా కెలుపుతుంది అనమాట. అన్నీ చూస్తుంది అనమాట, కొత్తగా కనిపిస్తుంటాయి కదా. అందుకు అంతా కిచెన్ అంతా చూసి ఎక్స్ప్లోర్ చేస్తూ వాళ్ళ రూహి గారికి ఎక్కడికైనా వెళ్తాయని ముందు ఫ్రిడ్జ్ చూస్తుంది అనమాట. అంటే చిన్నపిల్లలు యూజువల్గా ఫ్రిడ్జ్లో చాక్లెట్స్ అవి చూస్తుంటారు కదా, అందుకని చెప్పేసి తన గురించి చాక్లెట్స్ ఏమున్నాయనేసి ఫ్రిడ్జ్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తుంది అనమాట. ఫ్రిడ్జ్ అలా మంచమేకి ఎక్కేసి ఇంకా సాఫ్ట్గా ఉందని చెప్పేసి ఇంకా జంపింగ్ ట్రాంక్పోలిన్ లాగా ఇంకా ఆడుకుంటుంది అనమాట, జంపింగ్ చేసుకుంటూ. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ అంతా కెలుపుతూ కూర్చుంది. ఇంకా ఆ రోజు సండే కాబట్టి మేము కూడా ఇంక మార్నింగ్ చూసామండి, వర్షం పడుతుంది. సర్లే అని చెప్పేసి ఇంకా రోజు మాకు పెద్ద ప్లాన్స్ ఏం లేవన్నమాట. ఇంకా అందుకు సరే సండే కదా, నాన్ వెజ్ తినే రోజే అని చెప్పేసి బయట అందరూ కొత్త ప్లేస్కి వచ్చి ఇంకా బయట రెస్టారెంట్ ఫుడ్ చూడకుండా ఎలా ఉంటుంది చెప్పండి. అందుకు కొత్తగా టేస్ట్ చేద్దామని చెప్పేసి ఇంక బయటకు వెళ్ళాము ఇంక అందరం కలిపి. యాక్చువల్గా నేనైతే జస్ట్ బయట ప్లాన్ ఎక్కాయని చెప్పేసి జస్ట్ ఆ మినీ బ్లాగ్లో తీద్దామని చెప్పేసి ఇలా స్ట్రైట్గా తీసాను అనమాట. బట్ అదేంటంటే ఫుల్ బ్లాగ్ కింద టర్న్ అవుట్ అయింది. అందుకని చెప్పేసి అన్ఎక్స్పెక్టెడ్గా కొంచెం స్క్రీన్ అయితే షార్ట్ స్క్రీన్ వచ్చింది, ఏమనుకోకండి. అండ్ ఇక్కడైతే రోహి వచ్చేసి ఫుల్ స్వింగ్లో ఉందన్నమాట. అంటే బయటికి వెళ్తున్నాం కదా, సో రోహికి బయట వెళ్తున్నాం అంటే ఎగ్జైట్మెంట్లో ఉంటుంది అనమాట. క్యూట్గా రెడీ అయిపోయి చక్కగా అదట్టి కామెడీ చేస్తూ కార్ అంతా మొత్తం ఎక్కేస్తుంది అనమాట మా మీద. అండ్ రోహికి ఇంకోటి ఏంటంటే, రోహికి కార్లో మధ్య ప్లేస్ ఫేవరెట్ అనమాట. అంటే వ్యూ బాగుంటుంది కదా, అందుకు రోహికి ఒకవేళ మేము ఒళ్ళో కూర్చోబెట్టుకుంటా ఉన్నా సరే తనకు కూర్చోదనమాట మా ఒళ్ళోని. నాకంటూ ఒక సీట్ కావాలి, నాకు ప్రైవేట్ సీట్ కావాలి, నాకు సీట్ కావాలని చెప్పేసి గోల్ చేసి మరి ఎవరో ఒకళ్ళు మేము అడ్జస్ట్ అయ్యి తనకు ఒక సీట్ ఇవ్వాలన్నమాట. మధ్యలో ప్లేసే కావాలంటుంది మళ్ళీనా. అండ్ చూసారా బయట అయితే వర్షం పడుతూనే ఉందండి. అసలు నిజంగా వర్షం అయితే అసలు ఆగట్లేదు, కొంచెం కూడా గ్యాప్ ఇవ్వట్లేదు అనమాట. అండ్ ఇక్కడైతే బయట అయితే ముంబై రోడ్స్ అవన్నీ మేము చూస్తున్నాం అనమాట. అండ్ ఇగోండి ఫైనల్ రెస్టారెంట్కి అయితే దగ్గరలో ఉన్నాం అనమాట. రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. మా బావాలు యాక్చువల్గా ఏంటంటే మొత్తం అలా తిరుగుతూ ఉంటారనమాట, రెస్టారెంట్స్కి బయటికి అయితే తిరుగుతూ ఉంటారనమాట. సో వాళ్ళు రెస్టారెంట్కి బాగుందని చెప్పేసి అన్నారనేసి ఇంకా ఇక్కడ అందరూ కలిపి వచ్చాము లంచ్ చేయడానికి. అండ్ ఇగోండి రెస్టారెంట్ అయితే ఇలా ఉందన్నమాట. అసలు లోపల ఆంబియన్స్ అంటే మన లోకల్లో కూడా మనకి వైజాగ్ హైదరాబాద్ అది కూడా బాగుంటాయి. బట్ ఏంటంటే డిఫరెంట్ ప్లేస్ కదా, డిఫరెంట్ ప్లేస్లో అందులోని అక్కడ రెస్టారెంట్ ఫస్ట్ టైం చూడడం కాబట్టి ఆ మెనూ కానీ అక్కడ ఫుడ్ కానీ ఆంబియన్స్ కానీ అయితే అసలు టాప్ నాచ్లో ఉందండి. ఆంబియన్స్ అయితే నిజంగా భలే ఉందంటే కొత్తగా ఉంది కదా మాకందరికి. సో అలా ఇంకా నేనైతే ఇలాగా మెమరీ కోసం చెప్పి అలా అన్నీ చూస్తున్నాను అన్నమాట, షూట్ చేస్తూ కూర్చున్నాను. అండ్ ఇక్కడ యాక్చువల్గా మా బావాలు అయితే ముందుగానే రిజర్వ్ చేసి ఉంచారనమాట ప్లేస్ అయితే కావాలనేసి. బట్ ఏంటంటే ఆ రోజు మనం జస్ట్ ఒక ఫ్యామిలీ వెళ్తేనే మనకు లేట్ అయిపోద్ది. అలాంటిది మా బావాల ఫ్యామిలీ మా ఫ్యామిలీ అంతా మా మమ్మీ వాళ్ళందరూ అందరూ స్టార్ట్ అవడం కాబట్టి కొంచెం లేట్ అయిపోయింది అనమాట. లేట్ అవడం వల్ల ఏంటంటే రిజర్వ్ చేసిన వాళ్ళు ఏంటంటే జస్ట్ ఒక వ్యూ పాయింట్ కోసం మా బావ చూసారు యాక్చువల్గా. మేము అక్కడికి వెళ్ళినప్పటికి ఏంటంటే అది ఫిల్ అయిపోయింది అనమాట. అదేంటని అడిగితే వాళ్ళు అప్పుడు అన్నారు అన్నమాట, ఇలా జస్ట్ ఇప్పుడే వచ్చేసారు లెక్క చెప్తామని చెప్పి అన్నారు. సో అందుకని చెప్పి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం మేమైతే. అండ్ రోహి అయితే అన్ని కొత్తగా చూస్తుంది అనమాట. అన్నీ అలా ఎక్స్ప్లోర్ చేస్తూ అలా కొత్తగా చూస్తుంది. అండ్ ఇక్కడ కూడా ఏంటంటే మనకి ఇక్కడ ఒకటి పక్కన ఇంకోటి ఉందన్నమాట. అది నాకు తెలిసి బార్ లాంచ్ సంథింగ్ ఏదో ఉన్నట్టుందండి. అది పక్కన అంతా ఏదో
రీమోడలింగ్ చేస్తున్నారంట. అందుకని చెప్పేసి ఇంకా అటు వెళ్ళలేదన్నమాట మేము. ఇటే కూర్చొని ఇదిగో నచ్చేదంతా కూడా ఇక్కడ ఇదంతా నార్త్ అంటే గ్యారెంటీగా సో ఫుల్ పాజిటివ్ ఉంటుంది కాబట్టి అటు సైడ్ అంతా కూడా మామూలుగా ఇక్కడ అది ఆల్కహాల్ అది కూడా ఉందన్నమాట ఇక్కడ. సో అని చెప్పి ఇంకా పక్కనంతా బార్ ఉందన్నమాట. మేము ఇంక అందుకని చెప్పేసి మేము కరెక్ట్గా ఇటు సైడ్ బాగున్న సైడ్ వచ్చేసాము ఇంకా. రోహికి ఏంటంటే బేసిక్గా కొత్త ప్లేస్కి వెళ్తే ఇంకా తను ఏంటంటే ఒకటి ఏంటంటే పరిగెడుతుంది, లేకపోతే అన్నీ కిలుపుతూ ఉంటుంది అనమాట. ఇగోని ఇక్కడ ప్లేట్ మెనూలను చూసి అంటే కొన్ని కిలిపినా పర్వాలేదు, ప్లేట్స్ కదా కొంచెం ఏమైనా అవుతాయేమో అని చెప్పేసి భయం అనమాట. మొత్తానికి ఎలాగో కూర్చుంది, సీట్ ఇస్తే కూర్చొని అటు ఇటు అలా చూస్తుంది అనమాట కొత్తగాను. చూడండి మేడం గారు అయితే ఇక్కడ ఏకంగా మెనూ చదివేస్తుంది అనమాట. ఏం అర్థం అవ్వదు, బట్ ఏదో సరదాగా అలా మెనూ చూస్తుంది అనమాట. ఏబిసి అని చెప్పి ఆల్ఫాబెట్స్ చదువుకుంటుంది. ఆ తర్వాత నేను అది ఆ మెనూ ఏంటని చెప్పి నేను చూస్తే అప్పుడు అర్థమైంది అనమాట, బార్ మెనూ అని. వెంటనే ఇంక పక్కన పెట్టేసాం ఇంకా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మాకైతే అక్కడ ఫుడ్ మెనూ అని తెలియదు కాబట్టి మా హస్బెండ్కి కొంచెం ఐడియా ఉంది. సో తను చూస్తున్నారన్నమాట. అంటే మేము వైజాగ్లోని అటు ఇటు రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు అది కూడా కేఫ్లు అది కొంచెం ఇటాలియన్ రెస్టారెంట్స్ మేము వెళ్ళండి. అందుకని చెప్పేసి మా హస్బెండ్కి కొంచెం ఆ కేఫ్స్ అయితే తెలుసు అనమాట. ఆఫీస్ వాళ్ళ తరపున వెళ్ళినప్పుడు అది కూడాను. సో చూస్తున్నారు తను అండ్ మా బావ వాళ్ళ పిల్లలు చూస్తున్నారు అనమాట. వాళ్ళందరూ ఆర్డర్ ఇస్తున్నారు. నాన్ వెజ్ తినే రోజు కాబట్టి ఏది తిన్నా పర్వాలేదు. అండ్ ఇదిగోండి మామూలుగా నేను జస్ట్ తర్వాత చూడడం కోసం చేసి మెమరీగా ఇది తీసుకున్నాను అన్నమాట. నేను ఆ ప్రైస్ ఎలా ఉన్నది, అసలు ఐటమ్స్ ఏంటి మీ అందరికి చూపిద్దామని చెప్పేసి అంతా వీడియో తీసుకున్నాను అనమాట నేనైతే మెనూని. అందరూ చూడండి, ఒక మొక్క అర్థం అవ్వదు, ఒక మొక్క కూడా మనకి అంటే కొంచెం అర్థం అవ్వదు, కొంచెం అయితే నాకైతే కనీసం చెప్పడం కూడా రాలేదన్నమాట. నోరు కూడా తిరగలేదు నిజం చెప్పాలంటే. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఆర్డర్ ఇచ్చాం అనమాట. ఆర్డర్ ఇచ్చేసిన తర్వాత వెయిట్ చేస్తూ అటు ఇటు చూస్తున్నాము ఎలా ఉంది ఏంటి అని చెప్పి మేము కొత్తగా చూస్తున్నాం అనమాట. అండ్ వెనకాతలు ఎక్కడైనా ప్లేస్ ఎక్కువ ఖాళీ అయితే అక్కడికి వెళ్దాము, షిఫ్ట్ అయిపోదని చెప్పి అంటే అక్కడి నుంచి ఏంటంటే మనకి వ్యూ బాగుంటుంది అనమాట. తర్వాత నేను తీస్తాను చూడండి, వ్యూ అలా చాలా బాగుంటుంది అనమాట అటు సైడ్ నుంచి. అందుకు ఆ వ్యూ బాగుంటుంది అనేసి ఆ ప్లేస్ చూస్తాం అన్నమాట ఖాళీ వద్దామని. బట్ అలా అయితే కొంచెం యూత్ టీనేజ్ బ్యాచ్ టైప్ అనమాట ఉన్నారు అందరూ, కొంచెం వాళ్ళందరూ ఖాళీ అయ్యేలా లేరు. అండ్ ఇక్కడైతే నాకు క్యూట్ కనిపించింది అనమాట, ఒక మనిషిలా ఉందన్నమాట అయితే ఏకంగా అలా పెట్టారు అక్కడ. సో అది వీడియో తీస్తాను నేను. అండ్ అక్కడ మేము చెప్పినట్టయితే ఇక్కడైతే రూహి అయితే ఫుల్ ఎంజాయ్మెంట్ ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉందన్నమాట. తనైతే ఇగోండి ఎక్స్ప్రెషన్ ఇస్తూ నేను ఇలా కెమెరా పెట్టగానే ఇంక రెడీగా ఉంటుంది అనమాట. ఎక్స్ప్రెషన్స్తో చీర్స్ అంటే వెంటనే 30 రకాలు తిప్పి చీర్స్ అని చెప్తుంది. అండ్ ఇక్కడైతే మా బావాలు చెప్పిన ఫుడ్ మెనూ అయితే వచ్చిందనమాట. అది సర్వ్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే రూహి పాప అలా చూస్తుంది అనమాట, రూహికి ప్లేట్ పెట్టట్లేదని. ఈ లోపు మేము చెప్పామన్నమాట తనకి కూడా ప్లేట్ పెట్టండి, తనకి జస్ట్ ఒక పీస్ వేయండి చాలా అనేసి. అంటే తను తింటుందో లేదో తెలియదు కాబట్టి జస్ట్ కొంచెం తనకు ఒక పీస్ ఇచ్చి మేము మిగతా పెట్టమని చెప్పామన్నమాట. చిపోట్లే సాస్
అది కాదు, అది తీయాలి ఫోటో. రోహికి ఏంటంటే అది కేక్లా కనిపిస్తుంది అనమాట. కేక్ చూసి చూసి పాపం అన్నీ కేక్లే అనుకుంటుంది. అందుకే కేక్ కాదమ్మా కక్క అని చెప్తే చికెన్ అని అర్థమయ్యి అప్పుడు తింటానని చెప్పింది అనమాట. చికెన్ బావ్ ఇక్కడ రోహికి అయితే చికెన్ బావ్ అది పెట్టాం అనమాట. చికెన్ బావ్ అంటే తనకి చాలా నచ్చింది అనమాట. అయితే అంటే పైన అంటే బ్రెడ్ని కొంచెం మధ్యలో ఫోల్డ్ చేసి మధ్యలో చికెన్ అది పెట్టి చేస్తారనమాట. టేస్ట్ అయితే చాలా బాగుందండి. నాకైతే చాలా నచ్చింది అనమాట. అది ఇంకోటి ఏంటంటే ప్రాన్స్ అనమాట. ప్రాన్స్ కూడా చాలా బాగుంది. రూహి అయితే నచ్చి యమ్మీ యమ్మీ అని చెప్పేసి రకరకాల తిరుగుతుంది అనమాట ఎక్స్ప్రెషన్ ఇచ్చుకుంటూ. ఇదిగోండి ఇదంతా కూడా బార్ అనమాట. అంటే బార్ మెనూ టైప్ అనమాట. అంతా కూడా అచ్చడంతా అవే ఉన్నాయి. జస్ట్ నేను సరదాకి తీసాను అనమాట ఎంత ఓపెన్లో ఉన్నాయని చెప్పేసి. అండ్ అక్కడ డెకోర్ చూడండి అసలు దానికంటే దానికి తగ్గట్టు అంతా లైటింగ్స్ అది చాలా బాగా పెట్టారనమాట. నాకు బాగా పెట్టారనిపించింది. ఇదైతే అదంటే చాయ్ రైస్ అండి. సారీ చాయ్ అన్నానంటే థాయ్ రైస్. థాయ్ రైస్ అండ్ థాయ్ సాస్ అనమాట. థాయ్ గ్రేవీ అనమాట గ్రీన్ కలర్ది. బ్రొక్కాలి ఏదో వాటర్లో అదంటే నానబెట్టి చేస్తారు అంట. అది డిఫరెంట్గా ఉందని ట్రై చేసాము. రూహీకి నాకైతే అంతగా అనిపించలేదు కానీ సూపర్ కాదు కానీ ఓకే బాగానే అనిపించింది నాకైతే. రూహీకి అయితే చాలా నచ్చింది అనమాట. మా హస్బెండ్కి రూహీకి బాగా నచ్చింది. వాళ్ళిద్దరైతే మళ్ళీ మళ్ళీ వేసుకొని మరి తిన్నారనమాట. ఇట్లా రైసే పెడతాను కదా, సో ఆ రైస్ వల్ల ఈ రైస్ అనుకొని తినేసింది. అండ్ ఇక్కడైతే ఇంకా ఫుడ్ అయిపోయిన తర్వాత ఫుల్ ఆడుకుంది. అండ్ ఇక్కడ చూసారా చెప్పాను చూసారా మీకు వ్యూ అనేసి, ఆ వ్యూ ఇదేనండి. బయట నుంచి అంటే సిటీ వ్యూ, ఆ పైనుంచి ఆ యాంగిల్లో వ్యూ అనేసి బాగుందని అనుకున్నాం. మేమైతే అదే చూడడానికి వచ్చాం అనమాట. ఇలా వీడియో తీసుకుంటాను సరే తీసుకొని చెప్పి మా బావాలు అన్నారని తీసుకొని వచ్చానండి. గోవిండిలోపు అక్కడ సాంగ్స్ ప్లే చేస్తున్నారని రూహి అయితే ఇంక డ్యాన్స్ చేస్తూనే ఉందనమాట. ఇంకా ఆపలేకపోయాం రూహిని అయితే. ఈలోపు ఎవరికి కేక్ కటింగ్ చేస్తే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళిపోయిందనమాట. మా రూహికి ఎవరైనా కేక్ కటింగ్ చేస్తున్నారంటే ముందు అసలు అది ఏంటో కూడా చూడదు అనమాట. ఎవరిదో కూడా చూడదు. ఇంకెవరి దాంట్లో అయితే వాళ్ళ దాంట్లో కలిసిపోద్ది అనమాట కేక్ కటింగ్ అనేసరికి ఇంకా. అండ్ నేనైతే ఇక్కడ రూహికి ఇక్కడ బాగుంది కదా వ్యూ అని చెప్పేసి ఒక పిక్ దిగుదాం రారా, ఫోటో దిగుదాం రారా అంటే అచ్చే అసలు ఇంకా పాట వస్తే మేము ఇంకా బాడీ ఆటోమేటిక్గా షేక్ అయిపోద్ది అనమాట మాకు. ఇంక అక్కడ ఫోటో గిటో ఏం లేదు. ఇంకా అన్నీ కూడా ఆఖరికి మొత్తానికి లాక్కెళ్ళి ఒక ఫోటో నించోరా అంటే జస్ట్ అలా స్టాచ్యూలో నించుంటుంది అనమాట. కనీసం నాకు ఎక్స్ప్రెషన్ కూడా ఇవ్వదు. మామూలుగా వీడియోకి ఇమ్మన్నట్టు ఇస్తుంది అనమాట. ఇంకా అలా కదులుతూనే ఉంటుంది. ఇలా కాదని చెప్పేసి అందుకని చెప్పేసి నేను ప్రతిసారి వీడియో తీస్తాను ఫోటో కంటే. వీడియో కనీసం రీల్స్ కింద పనిచేస్తాయి. ఫోటో అయితే ఇంకా బ్లర్రే వస్తాయి ఫోటోలు అన్నీ కూడా రూహివి. అండ్ ఇక్కడ వచ్చేసి రూహికి అయితే ఒక స్టెప్స్లో అనిపించింది అనమాట. వెనక తిరగకుండా ఎక్కడే వెనకాల కేక్ కటింగ్ అవుతుంది. ఇగోండి ఇక్కడైతే ఇంకా రూహి అయితే ఆ స్టెప్స్తో ఇంకా మామూలుగా కాలేదనమాట. జంపింగ్ అనుకొని ఇంకా ఎక్కి దిగదే పని పెట్టుకుంది. మాకేంటంటే తను పడిపోద్దామో అని భయంతో మేము పడుకున్నట్టే వద్దని చెప్పేసి పారిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ చెప్పాను కదండి ఇది మనిషి బొమ్మలా ఉందనేసి అది పాట్ పెట్టి బాగా చేశారు. అది దాంతోనే ఫోటో తీద్దామంటే అస్సలు ఉండట్లేదు అనమాట. అంటే అటువైపు చూస్తుంది తప్ప ఫోటో వైపు చూడదనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇదైతే షెల్లా బాగుందండి. ఇదైతే అంటే పిక్స్ బాగా వస్తున్నాయి అనమాట. ఇక్కడ కొంచెం లైటింగ్ తక్కువ ఉంది బట్ ఫొటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి అనమాట. ఇంకా అదని చెప్పి ఇంకా అందరూ అక్కడికి వెళ్ళి కూర్చొని నించొని ఫొటోస్ దిగుతూ అన్ని కొన్ని ఇదైతే రెస్టారెంట్ అయితే మ్యాన్షనర్ అండి. అదైతే అక్కడ ఏంటంటే ఆ వెనకాల లైటింగ్స్ వల్ల అవి ఏంటంటే కొంచెం ఫొటోస్ తీసినా సరే డిమ్ లైట్లో వస్తున్నాయి అనమాట. బాగా రావట్లేదు. అందుకని చెప్పి సర్లే ఎలా అయితే ఇలా వచ్చాయని చెప్పేసి ఇగోండి మ్యాన్షనర్ అనమాట. ఇగోండి కరెక్ట్గా వర్డ్ తీసి అనమాట తర్వాత వీడియో వచ్చి. అండ్ ఇక్కడ బాగా రావట్లేదు కానీ లిఫ్ట్లోకి వెళ్తే మాత్రం చాలా బాగా వస్తున్నాయి అన్నమాట ఫొటోస్. అదే అనుకుంటున్నాము అక్కడ బయట బాగా వచ్చినా బాగుందని.
అండ్ ఎక్కడైతే రూహికి అయితే ఇంకా లిఫ్ట్లో నేను ఇంకా రూహిది అయితే నాకు చాలా క్యూట్గా అనిపించింది అనమాట డ్రెస్లో అది కూడాను. అంటే ఒక లేడీ డాల్లా ఉందనమాట. సరే సరదాగా ఇంక అందులోని మంచి రెడ్ కలర్లో ఉంది కదా అని చెప్పేసి ఇంకా క్యూట్గా తీసాను అనమాట. తనకి ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ షాండ్లియర్స్ చూడండి. నాకైతే ఈ మధ్యన షాండ్లియర్స్ పిచ్చి పట్టుకుందనమాట. అంటే మా ఇంట్లో ఉండేవి, బట్ చిన్నప్పుడు ఎప్పుడో మేమైతే చేయడం వల్ల ఇరిగిపోయాయి అనమాట. సో ఇంకా నాకు తర్వాత నుంచి ఏంటంటే షాండ్లియర్స్ పిచ్చి పట్టుకుంది. ఎప్పటికైనా కొన్ని పెద్ద షాండ్లియర్స్ ఇంట్లో పెట్టుకోవాలనేసి. అండ్ ఇక్కడ వచ్చేసి అక్కడ వాల్ దగ్గర రోహికి ఫోటో తీస్తాను రారా అంటే వచ్చే అక్కడ ఏదో అక్కడ అటు పారిపోద్ది ఇటు పారిపోద్ది. ఫైనల్కి ఏంటంటే రోహికి అక్కడ నించొని ఫోటో తీస్తానంటే మొత్తానికి ఎలాగో లాక్కొచ్చాము. వచ్చిన తర్వాత కూడా తను ఏంటంటే ఈ పాకెట్ కావాలి అటు కావాలి అని చెప్పి డైవర్ట్ అవుతూనే ఉంటుంది అనమాట. మొత్తానికి ఇలా కాదని చెప్పేసి ఇలా వీడియో తీస్తూ అలా మధ్య మధ్యలో ఫొటోస్ తీసాను అనమాట. ఇంకా అది నాకు ఒకే ఉన్న ఆప్షన్ అనమాట. ఇంకా లాస్ట్లో ఇంకేం చేస్తానంటే నేను వీడియో నుంచి స్క్రీన్ షాట్ తీసుకుంటాను అనమాట. అలా అయిపోయింది ఆ పరిస్థితి ఆఖరికి రోహిత్ ఒక్కొక్కసారి. ఇంకా ముందు ఇంకా మంచి మంచి వ్లాగ్స్ రాబోతున్నాయండి. యాక్చువల్గా అయితే వ్లాగ్స్ నాకు ఎడిట్ చేయడానికి టైం సరిపోవట్లేదు అనమాట. అంటే రోహిత్తోని స్కూల్ మొత్తం ఇంకా అలా టైం అంతా గడిచిపోతుంది. ఇంకా నాకున్న టైం వల్ల మధ్యాహ్నమే అనమాట. సో ఆ టైంలో నాకు ఎడిట్ చేయడానికి టైం సరిపోవట్లేదు. అందుకని చెప్పి కొంచెం వ్లాగ్స్ బాగా లేట్ అవుతున్నాయి అనుకోకండి. ఈసారి నుంచి షూర్గా కొంచెం ఫాస్ట్గా పెట్టడానికి ట్రై చేస్తాను, బట్ అవ్వట్లేదు. అది నాకు కొంచెం కష్టమే అవుతుంది. అందుకు కొంచెం ఏమనుకోకండి. అండ్ ఇదిగోండి ఇక్కడైతే మా బావ వాళ్ళ ఇంటి పక్కన ఒక చిన్న లేక్లా ఉందనమాట. అంటే ఇదిగోండి ఇలాగ వాటర్ లేక్లా ఉందనమాట. అండ్ పక్కనే హార్స్ క్యారేజెస్ ఉన్నాయన్నమాట, హార్స్ కార్ట్స్. అందుకని చెప్పి కొంచెం బాగుంది కదా, చాలా చాలా బాగా అనిపించింది నాకు అని చెప్పేసి తీసాను అనమాట. అది కూడా యాక్చువల్గా మేము రెస్టారెంట్కి వెళ్ళేసరికి 1:15, 1:30 అయిపోయింది అనమాట. ఇంకా అక్కడి నుంచి ఇంకా లంచ్ అయిపోయి ఇంకా ఇంటికి వచ్చేసరికి ఇంకా 5:30, 6 అలా అయిపోయింది. అంతసేపు ఇంకా అలాగా టైం గడిచిపోయింది అనమాట. అండ్ ఇక ఇంక వచ్చినన్ని రోహి అయితే మళ్ళీ అక్కడ బయటకు వెళ్ళిపోతా అన్నట్టు ఇక ట్రాలీ పట్టుకుని తిరుగుతుంది. అండ్ ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఎవ్రీవన్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.